హైదరాబాద్లోని కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్పీ పోలీసులు నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకి తరలించినట్లు కేపీహెచ్పీ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. 2016 నుంచి 2021 వరకు 75 మంది నుంచి 12,83,00,000 రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారు. ఇంటి స్థలాలు, కార్లు, వ్యాపారంతో పాటు తనకు వివిధ వర్గాల వీఐపీలు తెలుసునని ప్రజలను మోసం చేసినట్లు వెల్లడించారు. నిందితుడిపై 2021లో పీడీ యాక్ట్ కేసు ఉన్నట్లు గుర్తించామన్నారు. నాగేంద్ర ప్రసాద్ శర్మ, సన్ ఆఫ్ నరసింహ ప్రసాద్, నేటివ్ ఆఫ్ కమలాపూర్, కడప డిస్టిక్. ఇతను అనేక ఎకనామిక్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు. 2021 కంటే ముందు ఇతను ఒక షెల్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి అనేక మంది ప్రముఖులు, బిజినెస్ మెన్స్తో ఫోటోలు దిగి అండ్ పోలీస్ యూనిఫామ్లో కూడా ఫోటోలు దిగి చాలామందిని తప్పుతో పట్టించి ఇన్వెస్ట్మెంట్ చేయించడం, వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఇతని మోసాల్లో చేసిన కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా 2021 సంవత్సరంలో సిపి సైబరాబాద్ గారు పీడీ యాక్ట్ ఇనిషియేట్ జరిగింది. అండ్ పీడీ యాక్ట్ కోసం ఇతని డిటెన్షన్ కోసం ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. ఈ ఆర్డర్స్ ఇష్యూ అయ్యాక టైపర్ నాగేంద్ర ప్రసాద్ శర్మ అబ్స్కాండింగ్ వెళ్ళిపోయాడు. ఇతను ఆ తర్వాత ఆచూకీ దొరకలేదు. అప్పటి నుంచి ఇది 2021 నుంచి 4 సంవత్సరాల పాటు ఇతని డిటెన్షన్ పెండింగ్లో ఉంది. రీసెంట్గా డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఏసీపీ కుకట్పల్లి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇతను ఆచూకీ కోసం. ఈ మధ్య కాలంలో ఇతను బెంగళూరులో నివాసం ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. మన కేపీహెచ్ నుంచి టీమ్స్ని బెంగళూరు పంపించి అతని నివాసం ఐడెంటిఫై కన్ఫర్మ్ చేసుకున్నాక నిన్న అంటే 27వ తారీఖులో అతను డిటైన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పట్టుకొచ్చి మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు టైపర్ నాగేంద్ర ప్రసాద్ శర్మని చర్లపల్లి జైల్లో ప్రొడ్యూస్ చేశాం.